పెళ్లి ఎందుకు అవ్వట్లే మీకు? మీరు చేసుకుంటారంటే చెప్పండి డైరెక్ట్. అబ్బా ఆశగా అద్దుండాలి నాకు, ఎందుకంటే ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ చేసుకోలేను కదండి. మీద గ్లామర్ అది కాదండి. ఇప్పుడు జుట్టు ఇలా అనే విధానం అసలు మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరే చేసుకుంటే అయిపోయింది కదా డైరెక్ట్ అని చెప్పి అంటే అంతే, దానికి తప్పేముంది? మిమ్మల్ని చేసుకోవాలంటారు. నేను అదే మాట్లాడుతున్నా, మీ ఇష్టం అది. ఇంకేంలా నేనే రాయి తీసుకుని నా పళ్ళు నేను రాళ్ళు కొట్టుకున్నట్టుంటది. అలా ఏం కాదు, మీరు చాలా టాలెంటెడ్ చాలా ఫేమ్ ఉన్న పర్సన్ కాబట్టి, సో మేము చిన్నోళ్ళం కాబట్టి మాకు అంత పోటీ లేదు. కానీ ఎందుకు పెళ్ళి అవ్వట్లా, రీజన్ ఏంటి? మీరు వద్దనుకుంటున్నారా, లేకపోతే మీకు మంచి అమ్మాయి కావాలా, లేకపోతే సన్యాసమా, లేకపోతే మీ రీల్స్ చూసి ఎవరు ఒప్పుకోవట్లేదా? దాంట్లో నువ్వే ఏదో ఒకటి బుక్ చేసుకుని మీరే చెప్పండి అండి. చెప్పాక ఉన్నవన్నీ చెప్పేసా. అదే చెప్తున్నా గారు వాగ్వాదన చోటు చేసుకోవద్దు. రేపు మీ పెళ్లి చూపుల్లో అమ్మాయి మీ వీడియోస్ చూపిమంటే ధైర్యంగా చూపిస్తారా? ఆల్రెడీ చూసిందా నాకు తెలుసు. ఆల్రెడీ చూసి వదిలేసారా? అమ్మాయిల్లో అమ్మాయి ఇప్పుడు ఉంది కదా, ఆల్రెడీ చూపించింటారు. వీడు తిక్కనాకుట్లకి ఎగుడుతున్నాడు అని చూపిస్తారు ఖచ్చితంగా. వాడు నాకు తెలుసు ఎవడు జరిగింది అది బాగా రావట్లేదు. అందుకే ఎవరు ఎందుకు రారా? అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ మీరు ఎందుకు తీసుకొచ్చినారు? దీనికి సంబంధం మనిషే కదా, మనిషి అన్నాక ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి. మీరు పెళ్లి చేసుకోరా అని అడుగుతున్నా అంతే. మ్యారేజ్ స్టేటస్ చేసుకుంటా అని చెప్తున్నా కదండి. ఓకే, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? సేమ్ కొంచెం మీ మాదిరి ఉండి, కొంచెం సన్నగా ఉండి, సన్నగా ఉంటే సరిపోతుంది. ఇంకా అంతేనండి. మీరు అసలు నాకు గుర్తుగా అయిపోయిందండి మీరు. ఓకే కాదండి, సరే ఇలియానా కావాలా? అంటే మీ గ్లామర్ కి, మీకున్న కోరికలకి, మీకున్న క్వాలిటీస్ కి, మీకున్న క్వాంటిటీకి ఎలాంటి అమ్మాయి కావాలి? నన్ను పక్కన పెట్టండి, నా జీవితం నాశనం చేయదు. నాకు 21 ఏళ్ళే, నాకు పెళ్లి కూడా అవ్వదని భయం వేస్తుంది. నాకు ఈయనకి సంబంధమే లేదు. ప్లీజ్ ప్రేక్షకులు నన్ను కావాలంటే నన్ను బ్లాక్ చేసుకోండి, కానీ నాకు మాత్రం ఏ అంటగట్టతే ఏ రిలేషన్షిప్స్ కూడా. నేను కూడా పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను ఇప్పుడు. అవ్వదులేండి ఇప్పుడల్లా, ఎందుకంటే మీరు కెరియర్ గోల్స్ ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడల్లా పెళ్లి మీరు అనుకున్నా ఆ దేవుడే దిగొచ్చు. ఆ దేవుడే దిగొచ్చి మీ పెళ్ళి అవ్వాలనుకున్నా మీ రీల్స్ సాగిపోతారేమో. నాకు అర్థం కాలేదు. దేవుడు దిగొచ్చి మీ పెళ్ళి అవ్వదేమో అనిపిస్తుంది. మీరే చెప్పుకోండి డైరెక్ట్, నాకు ఏ ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీరు ఎలాంటి రీల్స్ చేయడానికి ఇష్టపడతారు? అంటే లవ్వా, రొమాంటికా, ఫైటా, సాడా, యాక్షనా? మీకు 3 రావు కాబట్టి అసలు ఏ రీల్స్ చేస్తారు? యాక్షనా? మీకు రాదు కదా. చూసినారు ఆల్రెడీ, మీరు చూసే చెప్తున్నానండి. ఇంటర్వ్యూకి పిలిచినది మీరు, ఆ యాక్టింగ్ చేయాలనుకుంటే చేసిన బాగా. పిలిచిన విధానం ఏంటో తెలుసా? అసలు ఎందుకు చేస్తున్నారు, ఎవరి వల్ల చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అని తెలుసుకుందామే. సో యాక్టింగ్ చేస్తా అంటున్నారు. సో నవరసాలు వచ్చా మీకు? నవరసాల చూసారా, యాక్టింగ్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా నవరసాలు తెలియకుంటుందా? ఇక్కడే ఆయన ఫెయిల్ అయిపోయాడు ఫస్ట్ టెస్ట్ లోనే. ఓకే, నవరసాలు అంటే ఏంటి? నవరసాలు అంటే అదే ఎండాకాలం అమ్ముతారు కదా, బత్తాయి రసం, చెరుకు రసం, అవి కాదు. నవరసాలు అంటే యాక్టింగ్ లో నవరసాలు. తెలియదండి నాకు. యాక్టింగ్ చేయడం కూడా తెలుసు కానీ నాకు మిగతా అట్లా నవరసాలు, అది రసాలు, ఈ రసాలు మనకు తెలియదు. అవి వస్తేనే యాక్టింగ్ వచ్చినట్టు. అదేలే కామెడీ, సీరియస్ ఫేస్ అది. సరే ఇప్పుడు నేను చెప్తానండి యాక్షన్, నేను సీన్ చెప్తా, మీరు ఫేస్ అట్లా పెట్టండి, యాక్టింగ్ చూద్దాం. మీది యాక్షన్ వచ్చన్నారు కాబట్టి ఓకేనా? మీరే ఏం చేయాలి? నేను చెప్తాను, మీరు కామెడీగా పెట్టా, సీరియస్ గా పెట్టా చెప్తాను, ఏమేమి పెట్టా. నవరసాలు నేను చెప్తాను, మీ ఫేస్ లో యాక్షన్ చూపించండి. భయపడ్డాడు 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 ఎందుకండి భయపడ్డాను చెప్పండి, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. ఒకటే చెప్తాను, కళ్యాణ ఫ్యాన్స్ ఎవడు భయపడాడు మొత్తం చెప్తాను అప్పటి నుంచి. ఎప్పుడెప్పుడు మీరు రీల్స్ అప్లోడ్ చేస్తారని ఫ్యాన్స్ అందరం భయపడుతున్నాము, గుండె అరచేతలో పెట్టుకొని బతుకుతున్నాము, ఎప్పుడు ఏ రీల్ చూడాల్సి వస్తుందా అని. చూస్తే చూడండి, లేకపోతే అంతే. ఓకే సరే, కోపంగా పెట్టండి మీ ఫేస్. ఇప్పుడు కోపమే వచ్చినది, కోపం లేచిన దానికి లేచిన కాదు ఇప్పుడు. ఓకే, అర్జెంట్ గా వాష్రూమ్ వస్తే పారిపోతారా? దానికి ఎవరు డౌట్ లేదు, లేకపోతే పర్మిషన్ తీసుకోవాలి దానికి ఎవరన్నా. నేనేమైనా సులభ కాంప్లెక్స్ దగ్గర స్కానర్ పెట్టుకుని కూర్చున్నాను పర్మిషన్ అడిగి వెళ్ళడానికి. ఓకే, మీరు యాటిట్యూడ్ ఎందుకు, ఆ కాలు మీద కాలు వేసుకోవడం? ఆ కుర్చీ వీల్ చైర్ అయ్యేలా ఉంది, అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు కాళ్ళు పట్టుకుని పోతున్నాయి ఇట్లా చేస్తున్నాను. అదే మీ వయసు ఎంత? పెద్ద వయసు అనుకుంటా. 25 అన్న, ఎంతేమన్నా 25. మీ పిల్లలదా? నాకు పెళ్లి కాలేదండి.
ఓహో సారీ దత్త తీసుకున్నారేమో అనుకున్నా. 25 ఏంటండి చూస్తే 16-17 లో ఉన్నారు. ఈ కుళ్ళు జోకులే నాకు సరిపోవు, నాకు నిజంగా వీళ్ళు కావాల్సిన చెప్తున్నారు. అండ్ పోన్లేండి ఇదేనా ఒప్పుకున్నాడు 16-17 అనగానే సిగ్గుపడి అలా ఏం కాకుండా. సో అమ్మాయిలు మీకు మెసేజ్ చేయడం అలా జరుగుతుందా, మిమ్మల్ని ట్రై చేయడం, ఫ్లర్ట్ చేయడం, అమ్మాయిల మీకు మీ వీడియోస్ బాగుంటాయండి ఒకసారి మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలని అమ్మాయిలు మెసేజ్ చేయడం అట్లా జరుగుతుందా? చేస్తారు. అమ్మాయిలేనా? లేకపోతే అబ్బాయిలు ఏం చేస్తారు? అబ్బాయిలు కూడా చేస్తున్నారా? సూపర్ బ్రో, బాగుంది బాగా చేస్తున్నారని చెప్పి చెప్తారు. కమెంట్ బాక్స్ లో కాకుండా మీకు డైరెక్ట్ మెసేజ్. అవునండి. ఏమంటారు అమ్మాయిలు? అదండి బాగున్నారా, బాగా చేస్తారు వీడియోస్ అది ఇది అని చెప్పి. ఓకే నిజమేనా ఇదంతా? నిజమేనండి. ఓకే కల్పితాలు కాదు కదా? కల్పితాలు మీరు ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ఒక మనిషి ఎట్లా ఆలోచిస్తే అట్లా తయారవుతాడంట. అసలు ఏ ఆలోచన ఉందని నా డౌట్. ఏం ఆలోచన ఉంటదంటే ఏం చెప్తారండి? సరే మీ ఫైనల్ ఒకటి అడుగుతా నార్మల్ గా, మీ ఎజెండా ఏంటి, ఫైనల్ గోల్ ఏంటి? ఇప్పుడు ప్రతి మనిషికి చివరిగా ఒక గోల్ ఉంటది సాధించాలి లైఫ్ లోని. మీరు మమ్మల్ని సాధిద్దామన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఏంటి? నా గోల్ ఏం లేదండి. ఏం లేదా? పవనం చెప్తున్నా కదా, మీరే చెప్పండి, అన్ని మీరే చెప్పుకోండి. ఓకే సరే చెప్పండి. ఆయన వయసు పెద్ద ఆయన కదా, కొంచెం ఆవేశపడుతున్నారు ప్రేక్షకులు, కంగారు పడకండి, చెప్పండి. మీరు వయసు పెద్ద అయినా అనుకోండి, అది అందరికి తెలిసిపోతుంది. మీరు వీడియో కోసం ఇవన్నీ అడుగుతున్నారు, అన్ని అందరు తెలిసిపోతుందిలే. చూసారా ఆయనకి బ్యాక్ సైడ్ కూడా పెయిన్ వస్తుంది, కాళ్ళు కూడా పెయిన్ వస్తుంది. సో ఆయన కోపం రావడంలో తప్పు లేదు. సో ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. చెప్పండి సార్. నిజంగా ఏం లేదండి. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనకి పవన్ అన్న ఇప్పుడు ఇంటర్వ్యూకి ఆయన గురించి మాట్లాడేకే ఏమండి ఒక విషయం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, అంటే మంచి విధంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఒక్కళ్ళు ఎందుకు ఈ దారి ఎంచుకున్నారు ఇలాగా అని నా డౌట్ అంతే. ఇప్పుడు మీకు అంత ఇష్టం, అంత సపోర్ట్ చేయాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి. ఇప్పుడు హెల్ప్ చేయొచ్చు డబ్బు లేని వాళ్ళకి, పోనీ మీరు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయలేకపోయినా కనీసం పార్టీ తరపున హెల్ప్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు కదా. ఈ దారి ఎందుకు ఎంచుకున్నారు? మీరే డైరెక్ట్ గా ఆయన ఫేస్ కట్ తో బయటకు వచ్చేద్దామని. బాడీ లాంగ్వేజ్ వచ్చిన బయటకి. ఇప్పుడు మీరు ఇన్స్టాలో ఫేస్ దాచుకొని బాడీ ఎక్కడ చూపిస్తున్నారా? అది కాదండి, మొత్తం చూపించే కదా మాకు ఇది ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు మీరు చూపించేది. అదే నేను అడుగుతున్నా. నేను చెప్పిన దానికి ఒక్కటి కూడా సరే అంటారు, అన్ని మీరు చెప్తానే ఉన్నారు. దానికి ఆన్సర్ మీరే చెప్తారు, క్వశ్చన్ మీరే చెప్తారు, అన్ని మీరే చెప్తారు. ఇంకొకటి ఎందుకు పిలిచేట ఓకేడికి. రేపు ఒకవేళ పెళ్లి చూపుల్లో అమ్మాయి మీరంటే నాకు ఇష్టం పెళ్లి చేసుకుంటా అంటే ఈయన మీద ఈయనకే డౌట్ ఒప్పుకోదు. అది కాదన్నా, అసలు ఏం అడుగుతున్నారు, ఏం క్వశ్చన్ ఇందాక ముందు అజెండా అని చెప్పినారు, మళ్ళీ అజెండా నుంచి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొస్తా ఎందుకు? సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ టు సికింద్రాబాద్ ట్రైన్ మెట్రో పెట్టుకోండి, మెట్రో స్టేషన్ అటుకి మనకుంది మెట్రో, అందుకే తొందర రావడానికి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఒకటి మీరు ఒకటే అడిగినప్పుడు ఒకటే అడగాలి అంతేనండి. ఒకటే అడగడానికి నేను క్వశ్చన్ పేపర్ రాసాను ఇంటర్వ్యూ. సరే ఇంకొకటి అడుగుతున్నా, చెప్పండి. మీరు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మనిషిలకి అయితే చాలా అంతే. అమ్మాయి కూడా అలా అనుకుంటే వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు మీరేమన్నారు, అమ్మాయి ఎలా ఉండాలంటే? మనిషి లక్కుంటే చాలా అనిపిస్తుంది. అమ్మాయి కూడా అలాగే అనుకుంటే మంచిదే కదా, మంచిది కదా. అట్లా అనుకుంటే మనిషి లెక్క ఉండాలనుకోవాలి. కానీ మీరు రోజుకో గెటప్ వేసుకుంటున్నారు కదా, ఇప్పుడు రోజుకో హీరో గెటప్ వేసుకుంటున్నారు, రోజుకో మూవీ గెటప్ వేసుకుంటున్నారు. అంటే మూవీ గెటప్ ఎందుకు వేస్తారంటే నాకు అర్థం కాదు. గెటప్ లేదు, నేను డైరెక్ట్ సెటప్. మీకు ఇష్టం వచ్చినట్టు అడుక్కోండి, మీకు ఏం కాదు. ఛానల్ మీది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.